హాయ్ అందరికి. నిన్న నాంపల్లి ఫర్నిచర్ షాప్‌లో అయితే అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఒక 5 మందైతే మరణించడం జరిగింది. ఈ 5 మందిని ఉస్మానియా మార్చరీ హాస్పిటల్‌కైతే తరలించడం జరిగింది. డీఎన్ఏ టెస్ట్ నిర్వహించిన తర్వాత వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ మృతదేహాలనైతే అప్పగించడం జరుగుతది. నిన్న శనివారం రోజు ఈ మంటలనేటివి ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. నిన్న నుంచి ఈ రోజు వరకు 22 గంటలు ఆ మంటలను అదుపు చేయడానికైతే టైం పట్టింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసి అయితే అంశాలపైన దర్యాప్తు చేస్తున్నారు. 22 గంటలైతే వాళ్ళు ఆ ఐదుగురైతే సెల్లార్‌లో ఆ ప్రమాదంలో అలాగే ఉండిపోయారు. ఏదైతే ఆ సెల్లార్ ఉందో అక్కడ చిక్కుకొని ఉన్నారు. మొత్తం వాళ్ళు 22 గంటలు అక్కడే ఉండడం జరిగింది. వాళ్ళ బాడీ అంతా కాలిపోయి ఎట్లా ఉంటదో అసలు ఊహించుకోండి. చాలా దారుణం అదైతే అసలు. అసలు ఇలాంటి బిల్డింగ్‌లకు పర్మిషన్ అనేది ఎందుకిస్తారు? అసలు ఇచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారా? చెక్ చేయరా అధికారులు? ఇట్లా ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఇచ్చేయడము, చేయడము. ఇప్పుడు ఈ 5 ప్రాణాలు బలి కోరాయి. అసలు ఈ బిల్డింగ్‌లు ఉన్నప్పుడు అవి సరిగ్గా ఉన్నాయా? లేవా? అని చెప్పేసి అధికారులు ఇట్లా ఇన్స్‌పెక్షన్ లాగా వెళ్లి చెక్ చేస్తే ఇప్పుడు ఈ ప్రమాదం జరగదు కదా! ఈ 5 మందైతే మరణించరు కదా! లంచాలు ఇచ్చేసి వీళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. లంచాలు తీసుకొని వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మధ్యలో ఇట్లా అమాయకులైతే చనిపోవడం జరుగుతది. అసలు ఈ సెల్లార్‌లో పార్కింగ్ కోసం పెట్టుకోవాలి. కానీ వాళ్ళేమో ఫర్నిచర్‌ని యూజ్ చేసుకుంటూ ఫర్నిచర్ పెట్టేసి వాళ్ళు పని జేస్తున్నారు. ఇప్పుడు ఆ సెల్లార్‌లో వాళ్ళు అట్లా ఫర్నిచర్ పెట్టి చేయడం వల్ల ఇప్పుడు ఆ అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఐదుగురైతే చనిపోవడం జరిగింది. ఆ ఐదుగురు కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా గవర్నమెంటు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక టీమ్‌నైతే రెడీ చేసి ఇట్లా ఇన్స్‌పెక్షన్ లాగా వెళ్ళి అసలు ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ బండి వెహికల్ వెళ్ళడానికి ప్లేస్ ఉందా? లేదా? అది జరిగితే అగ్ని ప్రమాదం జరిగితే ఎంత సేపట్లో మనము వాటిని అదుపు చేయొచ్చు అని చెప్పేసి అంచనాలు వేసుకొని అలా ఒక టీమ్ ఉంటే బావుంటది. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళొచ్చి వెహికల్ వెళ్ళకుండా ఎంత ఇబ్బందవుతది. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే వీళ్ళిలా చెక్ చేస్తూ ఉండాలి. చెక్ చేస్తే బావుంటది. ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదం జరిగింది. ఇలా ఇంతమంది చనిపోయారని జెప్పేసి అంటారు. వాళ్ళ పైన కేస్ పెట్టాము. దర్యాప్తు చేస్తున్నాం. చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అంటారు. అది 2, 3 రోజులు నడుస్తది, పోతది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బాధ, వాళ్ళ కుటుంబాలకి ఎంత బాధపడతారు. వాళ్ళ గవర్నమెంట్ అలా జేసింది. వాళ్ళ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది అని జెప్పేసి వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు అనుకోవడం తప్ప ఈడ ఒరిగేది, న్యాయం జరిగేది ఏమి ఉండదు.